ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రత్యామ్నాయ పంటల సాగుతో రైతుకు ప్రయోజనం. రైతు వేదిక ప్రారంభోత్సవంలో మంత్రి నిరంజన్ రెడ్డి దిశానిర్దేశం. రైతు సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ పాలన. రైతు వేదిక ప్రారంభంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పష్టీకరణ. సన్నరకం సాగు చేయాలని చెప్పి రైతులను మోసం చేసిన సర్కార్. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎండల లక్ష్మీనారాయణ ఫైర్. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏకమవుతాం. రౌండ్ టేబుల్ సమావేశంలో రైతులకు వి ప్రభాకర్ విజ్ఞాపన. రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లాలని సూచించారు రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. మార్కెట్ డిమాండ్ ఉండే పంటలను పండించాలని, తద్వారా రైతులు తాను పండించిన పంటలకు మంచి ధరను పొందుతారని ఆయన చెప్పారు. వేల్పూర్ మండల కేంద్రంలో మంగళవారం స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి స్మారక రైతు వేదికను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహం, అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకొని 6 ఏళ్లలో తెలంగాణ అన్నపూర్ణగా అభివృద్ధి చెందిందని తెలిపారు. నిజామాబాద్ జిల్లా అన్ని రంగాల్లో పేరు ప్రఖ్యాతలు గావించిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో విలీనమైన తర్వాత చెరువులను, కుంటలను అధికంగా ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. తెలంగాణలో వ్యవసాయంలో ముందున్న ప్రాంతం ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాలని ఆయన కొనియాడారు. 2 పార్లమెంటు సభ్యులతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్కే దక్కిందని మంత్రి పేర్కొన్నారు. మేనిఫెస్టోలో ఇవ్వని హామీలు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిందని, రైతు బంధు, ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నామని గుర్తు చేశారు. కరోనా సమయంలో లాక్డౌన్లో వ్యవసాయ రంగానికి వెసులుబాటు కల్పించి రైతులను ఆదుకున్నామన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణుల సూచనలతో నియంత్రిత సాగు విధానం తీసుకొచ్చామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు బేబీ పాటిల్, జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్, షకీల్, హనుమంత్ షిండే, డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డి, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు విజయగౌడ్, ఆకుల లలిత పాల్గొన్నారు. 16వ శతాబ్దం తర్వాతనే వ్యవసాయం కాక ఇతర పనులు కూడా చేసి జీవించవచ్చు అనేటువంటి నాగరికత మానవుడి ఉనికిలోకి వచ్చింది. అంతకుముందు మొత్తం వ్యవసాయమే, భూగోళం మొత్తంలో. కష్టకాలంలో, కరువులో, నీళ్లు లేనప్పుడు కూడా అద్భుతాలు సృష్టించినటువంటి రైతుల పేరు మీరే మొదలు పెడితే మళ్ళీ ఇతర ప్రాంతాల వాళ్ళకి ఆదర్శమవుతారు. అందుకే నేను ఈ వేదికగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా రైతాంగానికి. ప్రత్యామ్నాయ పంటలు ఇలా ప్రపంచవ్యాప్తంగా నూనె గింజల షార్టేజ్ ఉంది. ఆయిల్ సీడ్స్, అది వేరుశెనగ కావచ్చు, ఆయిల్ పామ్ కావచ్చు, నువ్వులు కావచ్చు, కుసుమలు కావచ్చు, ఆవాలు కావచ్చు, ఇవన్నీ కూడా కొరత ఉంది. ఆముదాలు కావచ్చు, కొరత ఉంది. ఇవన్నీ కూడా నూనె గింజల ఉత్పత్తిని చేపట్టాలి, విస్తారంగా పండియాలి. దానికి మార్కెట్ ఉంది, డిమాండ్ ఉంది, మార్కెట్ ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి యాసంగి రైతు బంధు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు త్వరలో ప్రకటిస్తారు, వస్తుంది అని చెప్పి నేను మనవి చేస్తూ ఇవాళ ఈ అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి నా చేతుల మీదుగా అన్న స్వర్గీయ సురేందర్ రెడ్డి గారి స్మారకార్థాన్ని నిర్మించినటువంటి రైతు వేదికను ప్రారంభించడానికి ఆహ్వానించినటువంటి సోదరులు ప్రశాంత్ రెడ్డి గారికి నేను మనఃపూర్వకంగా ధన్యవాదాలు అర్పిస్తూ ముగిస్తాను. రైతుకు ఇబ్బంది రాకుండా చూసుకోవాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని అన్నారు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. అందుకోసమే రాష్ట్రంలో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో మంగళవారం స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి స్మారక రైతు వేదికను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో 104 రైతు వేదికలు మంజూరు కాగా 95 పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. వేల్పూర్లో నిర్మించిన రైతు వేదికను తన తండ్రి స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి పేరిట ఏర్పాటు చేశామని, రైతుల కోసం తన తండ్రి ఆరాటపడేవారని తెలిపారు. 2014లో రైతు రుణమాఫీ గురించి ముఖ్యమంత్రి తన తండ్రి సురేందర్ రెడ్డితో చర్చించగా 50,000 రుణమాఫీ చేద్దామని ముఖ్యమంత్రి అంటే, 1,00,000 రూపాయలు ఉంటే రైతులకు గిట్టుబాటు అవుతోందని చెప్పడంతో అది అమల్లోకి తీసుకొచ్చారన్నారు. లక్ష్మీ ఆయకట్టు రైతుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారని, చనిపోయే వరకు రైతు శ్రేయస్సు కోసం కృషి చేశారని గుర్తు చేశారు.
చెక్ డ్యాం వల్ల అదనంగా 40,000 ఎకరాలకు సాగునీరు అందుతోందని, లక్ష్మీ కాలువ, కాకతీయ కాలువల ఆధునీకరణ చేసుకున్నామని, ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ పథకం క్రింద 12,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం నీటిని వరద కాలువ ద్వారా తెచ్చుకున్నామని చెప్పారు. 12 కోట్లతో గట్టుపొడిచిన వాగు ఆధునీకరణ చేశామన్నారు. ఎస్ఆర్ఎస్పీ ద్వారా నీటి లింకు లేని భీమ్గల్ ప్రాంతానికి 21 ప్యాకేజీ ద్వారా నీరందించనున్నామని, పనులు జరుగుతున్నాయని తెలిపారు. 1350 కోట్లతో రూరల్ నియోజకవర్గం, కొత్త ఆరుమూరు నియోజకవర్గంలోని గ్రామాలకు 21 ప్యాకేజీ ద్వారా సాగునీరు అందించనున్నారు. 12 కోట్లతో గట్టుపొడిచిన వాగును ఆధునీకరణ చేశామన్నారు. ఎస్ఆర్ఎస్పీ ద్వారా నీటి లింకు లేని భీమ్గల్ ప్రాంతానికి 21 ప్యాకేజీ ద్వారా నీరందించనున్నామని, పనులు జరుగుతున్నాయని తెలిపారు. 1350 కోట్లతో రూరల్ నియోజకవర్గం, కొత్త ఆరుమూరు నియోజకవర్గంలోని గ్రామాలకు 21 ప్యాకేజీ ద్వారా సాగునీరు అందనుందన్నారు. రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షులు పల్లె రాజేశ్వరరెడ్డి, జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, పార్లమెంటు సభ్యులు బేబీ పాటిల్, జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్, షకీల్, హనుమంత్ షిండే, డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డి, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, డీసీఎంఎస్ ముజీబ్, ఎమ్మెల్సీ విజీ గౌడ్, ఆకుల లలిత తదితరులు పాల్గొన్నారు. మా తండ్రి రైతు నాయకులు స్వర్గీయ సురేందర్ రెడ్డి గారి జ్ఞాపకార్థం ఇవాళ నిర్మించుకోవడం జరిగింది. భూమినిచ్చి సహకరించినందుకు వేల్పూర్ వీడి హై స్కూల్లో ఒక కళావేదిక, అట్లాగే గ్రామంలో ప్రకృతి వనము, అట్లాగే శ్మశాన్ ఘాట్ దగ్గర వైకుంఠధామం దగ్గర స్మృతి వనం, ఇవి కూడా వీడీసీ మరియు గ్రామ పంచాయతీల ఇద్దరి సహకారంతో, నా సహాయంతో మరి దాన్ని కూడా నిర్మించుకొని మా తండ్రి సురేందర్ రెడ్డి గారి పేరు మీద పెట్టినందుకు నేను గ్రామ పంచాయతీ వారికి, వీడీసీ సభ్యులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అధికారిక కార్యక్రమం కాబట్టి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు కాలుకు ముళ్ళు గుచ్చితే పంటితోటి తీయాలా అని చెప్పి ఆయన భావనలో ఉంటారు. రైతుకు ఎక్కడ బాధ కలిగినా ఆయన గుండె అల్లాడిపోతుంది. రైతుకు నొక్కు పడనీయడు. ఆయనకు భగవంతుడిచ్చిన శక్తి మేరకు రైతు మంచినే కోరుకుంటాడు తప్పిస్తే రైతుకు నష్టం జరగాలని కోరుకోవడం చెప్పి మీ అందరికీ మరొకసారి మనవి చేస్తా ఉన్నా. రైతు రుణమాఫీ గురించి పార్టీలో చర్చ వచ్చినప్పుడు అప్పుడు కేసీఆర్ గారు సురేందర్ రెడ్డి గారికి డైరెక్ట్ ఫోన్ చేసి, అన్న నువ్వు ఎప్పుడు అంటుంటావు కదా రైతుకు రుణమాఫీ జరగాలి, మరి ఇప్పుడు రైతు రుణమాఫీ మనం ప్రకటిద్దాం, ఎలక్షన్లో పోయేటప్పుడు మనం ప్రకటిద్దాం, అందరూ కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళు 50,000 అయితే బాగుంటుంది అని అంటున్నారు, మరి 50,000 ప్రకటిద్దాం అన్న అని చెప్పిన ఫోన్లో అడిగితే అప్పుడు ఇమీడియట్గా మా నాన్న అన్న మాట, 50,000 సరిపోదు సార్, 1,00,000 రూపాయలు ప్రకటించాలి సార్ అని చెప్పి 1,00,000 రూపాయలు ప్రకటింపజేసి ఆ విషయాన్ని కేసీఆర్ గారు 2014 ఎన్నికల సభ మోర్తాడులో వచ్చినప్పుడు ఆయన సురేందర్ రెడ్డి గారిని గుర్తు చేసుకొని ఇవాళ 1,00,000 రూపాయల రుణమాఫీ ఇవాళ ప్రకటించిన అంటే దానికి కారణం సురేందర్ అన్ననే అని చెప్పి వారు చెప్పడం కూడా. సన్న రకం వడ్లు క్వింటాలకు 2,500 రూపాయలు ఇస్తామన్న కేసీఆర్ ప్రభుత్వం ఆ హామీని నిలబెట్టుకోవాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. రైతులకు మద్దతు ధర ఇచ్చింది లేదు కానీ తరుగు పేరిట, మిల్లర్ల ఛార్జీల పేరిట రైతులను ప్రభుత్వం మోసం చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. నిజామాబాద్ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో ఎండల లక్ష్మీనారాయణ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాల్కొండ నియోజకవర్గంలో రైతు వేదిక ప్రారంభానికి వచ్చిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిపై ఎండల లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్నవడ్లు వేయాలని రైతులను భయాందోళనకు గురి చేసిన కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు అవే వడ్లకు మద్దతు ధర ఇవ్వకపోవడం ఏమాత్రం సబబు వ్యవసాయ శాఖ మంత్రి జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక్కో రైతు వేదిక నిర్మాణం కొరకు కేంద్ర ప్రభుత్వం 10 లక్షలు ఇస్తున్నా రైతు వేదిక ప్రారంభానికి వచ్చిన మంత్రి నిరంజన్ రెడ్డి కనీసం ఆ విషయాన్ని వెల్లడించకపోవటం విచక్షణారహితమని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ట్రాక్టర్లను గులాబీ కండువ వేసుకున్న వారికి ఇవ్వటం అనేది దుర్మార్గమన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తన స్వంత నియోజకవర్గంలో ఆలయాల స్థలాలను కబ్జా చేస్తూ వారి బినామీల పేర్లపైకి ఎక్కిస్తున్నాడని ఎండల ఆరోపించారు. నూతన వ్యవసాయ చట్టాలపై రైతులంతా హర్షం తెలియజేస్తుంటే కేసీఆర్ ప్రభుత్వమేమో రైతులను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పంట కొరకు చేపట్టిన బీమాను కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. బీజేపీ నేతలు భరత్ భూషణ్, ఎండల సుధాకర్, శ్రీనివాస్ శర్మ, స్వామి యాదవ్, నరేష్, శ్రీను, నారాయణ యాదవ్, గంగోని గంగాధర్, రవి, పవన్, నరేందర్, భూపతి, విజయలక్ష్మి, వేణు, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. ఎందుకు ఇస్తలేరు? ఈ ముఖ్యమంత్రి వల్ల ఇవాళ రైతు నష్టపోయిండు. ఇవాళ మీ నిర్వాహకం వల్ల ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రైతు బీమా చేసుకునేదాన్ని మీరు నిర్వీర్యం చేసిండ్రు. ఏడన్నా వరదలతో ఈ రాష్ట్రంలో 7,30,000 ఎకరాలలో పంట నష్టమైందంటే మీరే కారణం. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఉంటే ఇవాళ రైతుకు నష్టపోయిన పంటకు ఇది వస్తుంది, పరిహారం, మొత్తం పరిహారం వస్తుంది. ఎంత పంట నష్టపోతే అంత విలువైన పరిహారం వస్తుంది. మరి ఈ రకంగా రైతులను మోసం చేయడం ఎంతవరకు సమంజసమని అడుగుతాం. నువ్వు చట్టం గురించి మాట్లాడుతున్నావు. ఏం చట్టం గురించి? రైతులకు దేశంలో ఏడన్నా, ప్రపంచంలో ఏడన్నా అమ్ముకునేటువంటి హక్కు కల్పించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ఈ పార్లమెంట్ లో పాస్ అయినటువంటి చట్టం గురించి అడుగుతాం. ఎందుకయ్యా? మీ బినామీలు అమ్ముకోవాలా? రైతులు అమ్ముకోవాలా? మీ బినామీలు లైసెన్స్ తీసుకొని అమ్ముకోవాలి, కానీ రైతుకు ఏడధరస్తే ఆడ అమ్ముకున్నందుకు మీకు ఇబ్బంది ఏమన్నా అవుతుందా? మీకు వచ్చే మూల్యాలు ఏమన్నా పోతున్నాయా? కేంద్రం ఆమోదించిన వ్యవసాయ చట్టాలను, విద్యుత్ బిల్లులను రద్దు చేయాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి వి ప్రభాకర్ డిమాండ్ చేశారు. రైతులు ఐక్యంగా పోరాడి వ్యవసాయాన్ని కార్పొరేట్ల నుండి కాపాడుకుందామని ఆయన పిలుపునిచ్చారు. సిరికొండ మండల కేంద్రంలో ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులతో మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి వి ప్రభాకర్ మాట్లాడుతూ పంటల కొనుగోళ్లపై కార్పొరేట్లకు స్వేచ్ఛనిస్తూ వ్యవసాయ మార్కెట్ కమిటీలను నిర్వీర్యం చేస్తూ కొన్ని బహుళజాతి సంస్థలు కార్పొరేట్లకు గుత్తాధిపత్యం ఏర్పడి వారి కార్పొరేట్ల దయాదాక్షిణ్యాలపై రైతులు ఆధారపడే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. వాతావరణం ఆధారంగా రైతులు ఇష్టం వచ్చిన పని కాకుండా కార్పొరేట్లు నిర్దేశించిన పంటలు మాత్రమే పండించాలని, ఫలితంగా ప్రజలకు, జంతువులకు, పక్షులకు, సకల జీవరాశులకు ప్రమాదం కలిగించే పర్యావరణాన్ని కార్పొరేట్ కంపెనీలు కాంట్రాక్టు వ్యవసాయం ద్వారా రైతులను నట్టేటా ముంచుతాయని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాకారం రవి, సిపిఎం నాయకులు, ఉపాధ్యాయులు బాలయ్య, సుదర్శన్, టీఆర్ఎస్ పార్టీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు మహేందర్ తదితరులు పాల్గొన్నారు. రైతాంగాన్ని ఆదాయాన్ని పెంచేయడం కోసం అని చెప్పేసి చెప్తాంలో ఇదంతా కూడా అబద్ధాల పుట్ట, ఇదంతా మోసం. ఈరోజు కార్పొరేట్ కంపెనీలకు దాసోహం చేయడానికి, కార్పొరేట్ కంపెనీలకు మేలు చేయడానికి ఈ 3 చట్టాలు ఉన్నాయని చెప్పేసి అనేక మంది ఈరోజు నిపుణులు చెప్తున్న విషయం అనేక మంది ఈరోజు జరుగుతూ ఉంది. అంతేకాకుండా పంజాబ్, హర్యానా అనేక రాష్ట్రాల్లో ఈరోజు ఏదైతే రోడ్డు మీదకి వచ్చి ఈ 3 చట్టాలు వస్తే మేము నాశనం అవుతామని చెప్పేసి ఈ ఎన్నికల్లో 2014, 2019లో నువ్వు స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు జరిపి రైతాంగానికి 2 ఆదాయం తీసుకొచ్చి పెడతానని చెప్పావు. ఈ 6 సంవత్సరాల కాలంలో నువ్వు అమలు జరపలేదు. ఈ 6 సంవత్సరాల కాలంలో ఉన్న సబ్సిడీలు ఎత్తివేశావు. కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్ల రూపాయలు రద్దు చేశావు. వ్యవసాయ రంగానికి ఈరోజు ఏదైతే అప్పులు ఉన్నాయో ఆ అప్పుల్ని వడ్డీలకు వడ్డీలేసి ఈరోజు చక్రవడ్డీ పేరు మీద వసూలు చేయమని చెప్పి జీవో విడుదల చేస్తావు 4 రోజుల కింద. ఇది రైతాంగం వ్యతిరేక విధానానికి దారిపడుతుంది. అందుకనే దేశవ్యాప్తంగా జీహెచ్ఎంసీ తరహాలో మున్సిపల్ కార్మికుల జీతాలు పెంచాలని సిఐటియు డిమాండ్ చేసింది. ఈ మేరకు మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగింది.
హైదరాబాద్ మున్సిపల్ కార్మికుల వలె రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి కమిషనర్ జితేష్ వి పాటిల్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ బాబు, మున్సిపల్ యూనియన్ గౌరవ అధ్యక్షులు మల్యాల గోవర్ధన్ మాట్లాడుతూ ఎన్నికల స్టంట్లో భాగంగా దీపావళి కానుకగా హైదరాబాద్లో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు మాత్రమే పెంచి మిగిలిన మున్సిపల్ కార్మికులను విస్మరించడం సరికాదని అన్నారు. పీఆర్సీ ప్రకటించి అందులో మూల వేతనం 21,000 రూపాయలుగా చెల్లించాల్సిన ప్రభుత్వం కేవలం 17,000కే సరిపెట్టడం ఎంతవరకు సమంజసమని అన్నారు. అన్ని మున్సిపల్లలో 24,000 రూపాయలు చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పు ప్రకారం మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని అన్నారు. కార్మికులందరికీ ఈఎస్ఐ కార్డులు ఇవ్వాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ కార్యదర్శి భూపతి, ఉపాధ్యక్షులు సూరరవి, నాయకులు మహేష్, కిషన్, అంజయ్య, శ్రీశైలం, ఆశాబాయి, సాయిలు, బాలు, దేవయ్య, రూపేష్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయనే పేరుతోటి ఎటువంటి సైద్ధాంతిక ఇది లేకుండా కార్మికులకు 3,000 వేతనం జిహెచ్ఎంసీలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులు ఏం పాపం చేసిర్రు? ఈరోజు ధరలు అనేటువంటివి అన్ని మున్సిపాలిటీల్లో, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ధరలు పెరుగుతూ ఉన్నాయి, కార్మికుల కష్టాలు పెరుగుతూ ఉన్నాయి. రెండోది, ఈరోజు కరోనా కష్టకాలంలో కూడా తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజల ప్రాణాలని కాపాడటానికి పనిచేసినటువంటి మున్సిపల్ కార్మికులందరికీ కూడా ఈరోజు కనీస వేతనాలు అమలు చేయాలి అనేటువంటిది సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు స్వయాన మంత్రులుగా ఉన్నటువంటి ప్రాంతాల్లోనే ఈరోజు నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి మంత్రి ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గం అయినటువంటి భీమ్గల్లో కేవలం 8,000 వేతనాలు ఇస్తా ఉన్నారు. అంటే ప్రభుత్వం కార్మికులందరికీ ఒకే రకమైనటువంటి వేతనాలు ఇవ్వట్లేదు. రెండోది, ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు, పర్మనెంట్ కార్మికులు అదే రకమైనటువంటి పనులు చేస్తూ ఉన్న కాంట్రాక్ట్ కార్మికులకు ఒక వేతనం, పర్మనెంట్ కార్మికులకు ఒక వేతనం పేరుతోటి ఈరోజు విభేదాలు సృష్టిస్తూ ఉన్నారు. ఒకవైపు సుప్రీంకోర్టే కార్మికులందరికీ. నవిపేట్ మండలంలో దారి దోపిడీకి పాల్పడుతున్న 2 దొంగలని పొతంగల్ గ్రామస్తులు పట్టుకున్నారు. దొంగలను కరెంటు స్తంభానికి కట్టేసి చితకబాది పోలీసులకు అప్పచెప్పారు. నవిపేట మండల కేంద్రంలో ఓ వృద్ధుడిని బెదిరించి పర్సుతో పాటు నగదు అపహరించి ద్విచక్ర వాహనంపై పారిపోతున్న 2 వ్యక్తుల్ని పొతంగల్ గ్రామస్తులు పట్టుకుని కరెంటు స్తంభానికి కట్టేసి చితకబాదారు. సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. మద్యం త్రాగడానికి అని మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి నోట్లో బట్టకుక్కి చోరీకి పాల్పడినట్లు బాధితుడు గంగాధర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటన జరిగిన వెంటనే గంగాధర్ స్థానికులకు సమాచారం ఇవ్వగా పొతంగల్ వైపు దొంగలు పరారయ్యారని తెలుసుకున్న నవిపేట్ గ్రామస్తులు ఫోన్ ద్వారా పొతంగల్ వాసులకు తెలపగా గ్రామస్తులు దొంగలను పట్టుకొని చితకబాదారు. సమాచారం తెలుసుకున్న నవిపేట పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని సోదాలు జరపగా 2 కత్తులతో పాటు వివిధ ప్రదేశాల్లో చోరీ చేసిన పర్సులు, ఫోన్లు లభ్యమయ్యాయి. ఈ సందర్భంగా ఎస్ఐ యాకూబు మాట్లాడుతూ బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని, నిందితులు ఎడపల్లి మండలం తాడెం గ్రామానికి చెందిన మాజిద్, శ్రీకాంత్గా గుర్తించామన్నారు. నిందితులు కల్లుబట్టీల వద్ద చోటామోటా దొంగతనాలకి పాల్పడతారని, కానీ మారణాయుధాలు వారి వద్ద లభించడంతో లోతైన దర్యాప్తు జరిపి పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. నిన్న తేదీ రాత్రి అందాజ 8 గంటల ప్రాంతంలో గడ్డం గంగాధర్ సన్నాఫ్ గంగారం వయసు 69 సంవత్సరాలు, పద్మశాలి క్యాస్ట్, రెసిడెన్స్ ఆఫ్ దర్యాపూర్ విలేజ్ అతను కల్లుబట్టి వద్ద వెళ్ళి కళ్ళు తాగే క్రమంలో 2 గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అతనితో మాటలు కలిపి కళ్ళు తాగించిన తర్వాత అతనితోటి నమ్మించి వైన్ షాప్ దగ్గర తీసుకొని మందు తాగిస్తామని చెప్పి వాళ్ళు ఏమంటే తెచ్చుకున్న స్కూటీ మీద కూర్చోబెట్టుకొని కల్లుబట్టి నుంచి వైన్ షాప్ తీసుకువస్తాను నమ్మించి అక్కడి నుంచి కాకుండా పోతంగల్ దారిలోకి తీసుకువెళ్ళి టీటీడీ కళ్యాణ మండపం దాటిన తర్వాతకి అతన్ని బండి నుంచి దించి అతని జేబులో ఉన్న పర్సుని తీసుకోవడం జరిగింది. పర్సులో అతని 19 రూపాయలు పోయినాయి. అట్టి విషయంలో
ఈరోజు రాత్రి 12 గంటల ప్రాంతంలో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయించున్నాం. నవంబర్ 26న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఐఎఫ్టియు విజ్ఞప్తి చేసింది. ఇందుకు సంబంధించిన పోస్టర్లను మాక్లూరులో ఆవిష్కరించింది. కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నవంబర్ 26న జరిగే దేశవ్యాప్త సమ్మె ప్రచార పోస్టర్లను ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో మాక్లూరు మండల కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ఇన్ఛార్జ్ ఎం సుధాకర్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కార్మికుల, రైతుల, సామాన్య ప్రజల హక్కుల మీద దాడి చేస్తుందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను కొనసాగిస్తున్న ఫలితంగా దేశంలోని 80% పైగా ప్రజలు అవస్థలు పడుతున్నారని అన్నారు. 2019 డిసెంబర్లో వేతనాల కోడ్, 2020 సెప్టెంబర్లో సామాజిక భద్రత కోడ్, పరిశ్రమ సంబంధాల కోడ్, వృత్తి సంబంధ ఆరోగ్య భద్రత, పని పరిస్థితుల కోడ్ లాంటి కార్మిక ప్రజా వ్యతిరేక బిల్లులను తెచ్చిందన్నారు. కొత్త కోడ్ వల్ల గతంలో ఉన్న 29 కార్మిక చట్టాలు, జీఎస్టీ సందర్భంగా పనుల లా సవరణ, మరికొన్ని చట్టాలు రద్దయిపోయాయని అన్నారు. కార్మికులను కట్టుబానిసలుగా చేసి సంఘాలు పెట్టకుండా చేయటం, సమ్మె హక్కును రద్దు చేయడం, ఇప్పటికే ఉన్న సంఘాలను కూడా పరిగణలోకి తీసుకోకపోవడం లాంటి దుర్మార్గపు విధానాలు ఈ కోడ్లలో పెట్టారని అన్నారు. కార్మికులు, రైతులు, రైతు కూలీలు మోడీ ప్రభుత్వ వ్యవసాయ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించేందుకు, తమ డిమాండ్లు నెరవేర్చుకునేందుకు దేశవ్యాప్తంగా కార్మిక, ఉద్యోగ సంఘాలు నవంబర్ 26న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు ఎం వెంకన్న, నాయకులు ఈశ్వరి, రమ, శారద, సువర్ణ, చంద్రకళ, సావిత్రి, శారద, అర్చన, విజయ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలన్నీ కలిసి నవంబర్ 26న సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా ఈ సమ్మె పోస్టర్లను కేజీబీవీ మాక్లూరు నందు ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ తరఫున ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పేరుతోని కార్మికుల్ని ప్రభుత్వమే శ్రమదోపిడికి పాల్పడుతూ ఉన్నది. వాళ్ళందరినీ వెంటనే పర్మనెంట్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనాన్ని అందించాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సమయంలో దేశవ్యాప్తంగా అసంఘటిత కార్మికులకి, అదేవిధంగా కార్మికులందరికీ కూడా ఈ కరోనా కాలంలో వాళ్ళ కుటుంబాలని నెలకి కనీసం 10,000 రూపాయల చొప్పున అందించి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి, అదేవిధంగా ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక ఏవైతే బిల్లులు ఉన్నాయో మోడీ ప్రభుత్వం వెంటనే వాటిని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నవంబర్ 26న జరిగే ఈ సమ్మెలో అన్ని వర్గాల కార్మికులు, ఉద్యోగులు, కర్షకులు అందరూ కూడా కలిసి రావాలని చెప్పేసి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలని నిరసించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తాం. కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నవంబర్ 26న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని బిఎల్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ సిద్దిరాములు పిలుపునిచ్చారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక లోకం పిడికిలి బిగించి పోరాడాలని ఆయన అన్నారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో ఏఐసిటియు, బిఎల్టీయూ, ఏఐఎఫ్టియు, ఐఎఫ్టియుకే, బీకేఎస్ ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో నవంబర్ 26న జరిగే జాతీయ సమ్మె జయప్రదం కోసం జిల్లా సదస్సు బిఎల్టీయూ నిజామాబాద్ నగర అధ్యక్షులు మేకల రాజేందర్ అధ్యక్షతన మంగళగిరి నిర్వహించారు. ఈ సదస్సులో బిఎల్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ సిద్దిరాములు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం జరిపే సమ్మెలో బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్, బిఎల్టీయూతో పాటు ఏఐసిటియు, ఏఐఎఫ్టియు, బీకేఎస్, ఐఎఫ్టియుకే తదితర కార్మిక సంఘాలు పాల్గొంటున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధిపత్య దోపిడీ, పెట్టుబడిదారీ కార్పొరేట్లకు అనుకూలమైన చట్టాలు తెచ్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కార్మిక వర్గానికి రాజ్యాంగం ద్వారా బహుజన కార్మికులకు కల్పించిన కార్మిక హక్కులను కాలరాస్తుందన్నారు. స్వదేశీ ఆధిపత్య దోపిడీ కార్పొరేట్లకు, విదేశీ గుత్త పెట్టుబడిదారులకు దేశ సంపదను దోచిపెడుతోందని విమర్శించారు. బీజేపీ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక కార్పొరేట్ కంపెనీలకు అనుకూల విధానాలు అమలు మూలంగా దేశ ఉత్పత్తి రంగంలో ముఖ్యంగా
అసంఘటిత రంగంలోని కోట్లాది మంది ఉత్పత్తి కులాలకు చెందిన భవన నిర్మాణం, వ్యవసాయ కార్మికులు, బీడీ కార్మికులు, ప్రభుత్వ రంగంలో అవుట్ సోర్సింగ్ కార్మికులు, ఉద్యోగులు, పారిశ్రామిక రంగంలో సైతం చాలని అతి తక్కువ వేతనాలతో జీవనం సాగిస్తున్న బహుజన కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ఈ సదస్సులో బిఎల్టీయు రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్, ఏఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్ అనసూయ, ఐఎఫ్టియుకే రాష్ట్ర అధ్యక్షులు ఎండి ఖాజా మోహినుద్దీన్, ఏఐసిటియు జిల్లా నాయకులు మాల్యాల సునీల్ తదితరులు పాల్గొన్నారు. బంజారాల అభ్యున్నతికి తన శాయశక్తులా కృషి చేస్తానని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి హామీ ఇచ్చారు. బాల్కొండ నియోజకవర్గంలో ప్రతి తండాకు మిషన్ భగీరథ ద్వారా నీళ్లు అందించడం జరిగిందని, 90% బీటీ రోడ్డు వేయడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. బంజారాలు ఆరాధ్య దైవంగా భావించే రామారావు మహారాజ్ సంతాప సభ మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి ప్రశాంత్ రెడ్డి హాజరై మాట్లాడుతూ, తన తండ్రి గారితో సమానమైన వ్యక్తి రామారావు మహారాజ్ భౌతికంగా మన మధ్య లేకపోయినా బంజారా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోతారని అన్నారు. రామారావు మహారాజ్ చూపిన మార్గంలో మనమందరం నడుద్దామని పేర్కొన్నారు. మంచి బోధనలు, విలువలు, అలవాట్లను నేర్పిన వ్యక్తి రామారావు మహారాజ్ అని అన్నారు. మద్యపానం, మాంసాహారానికి దూరంగా ఉండి మంచి విద్యా అలవాట్ల ద్వారా ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని బోధించిన మహనీయుడని కొనియాడారు. ఆయన బోధనలతో ప్రభావితులైన బంజారా ప్రజలు ఇప్పుడు మంచి చదువులు చదువుతున్నారని పేర్కొన్నారు. కమ్మర్పల్లి మండలంలోని మానాల చుట్టుపక్కల 16 తండాలకు కేవలం 2 లింకు రోడ్లు మాత్రమే ఉండేవని, కానీ ఇప్పుడు 8 లింకు రోడ్లను వేయించడం జరిగిందని తెలియజేశారు. ఇప్పటికే మండల కేంద్రంలో 50 లక్షల నిధులతో బంజారా భవనానికి నిధులు కేటాయించడం జరిగిందని, భవన నిర్మాణాన్ని తొందరలో పూర్తి చేస్తామని తెలిపారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని నిరసిస్తూ ఈ నెల 26న జరిగే సార్వత్రిక సమ్మెలో అంగన్వాడీ కార్యకర్తలందరూ పాల్గొనాలని సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు పిలుపునిచ్చారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలు అంగన్వాడీ కార్యకర్తలకు నష్టం చేకూర్చేవిగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ పట్టణ అంగన్వాడీ కార్యకర్తల సమావేశం మంగళవారం జరిగింది. అంగన్వాడీ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు రమేష్ బాబు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 26 నాటి సమ్మెతో ప్రభుత్వం కళ్లు తెరిపించాలన్నారు. అనంతరం స్థానిక సమస్యలపై ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారులతో చర్చలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ నిజామాబాద్ అర్బన్ ప్రాజెక్టు సిడిపిఓ, సూపర్వైజర్లు, యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి స్వర్ణ, ప్రాజెక్టు నాయకులు వాణి, సందీప, జరీనా, లలిత, హైమావతి, అరుణ తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రత్యామ్నాయ పంటల సాగుతో రైతుకు ప్రయోజనం. రైతు వేదిక ప్రారంభోత్సవంలో మంత్రి నిరంజన్ రెడ్డి దిశా నిర్దేశం. రైతు సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ పాలన. రైతు వేదిక ప్రారంభంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పష్టీకరణ. సన్నరకు సాగు చేయాలని చెప్పి రైతులను మోసం చేసిన సర్కార్. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎండల లక్ష్మీనారాయణ ఫైర్. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏకమవుతాం. రౌండ్ టేబుల్ సమావేశంలో రైతులకు వి ప్రభాకర్ విజ్ఞాపన. ఇవి బ్రిటన్ విశేషాలు. చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.